ప్యాకెట్ పట్టుకుని అట్ అబౌట్ 10:30 PM ఈ అఫెండర్ స్నాచింగ్ అఫెండర్ ఆటోలో వచ్చి ఆటో అట్ లిటిల్ డిస్టెన్స్ ఆపుకుని ఆటో దిగి లోపలికి పోయి ఆవిడ వెళ్ళొచ్చి ఆ చైన్ లాక్కుని పారిపోవడం జరిగింది. వెంటనే మా సీఏ గారు సత్యనారాయణ బాబు సీఏ గారు ఏసీపీ గారు మా దృష్టిలో పెట్టడం, మా గౌరవ మా సిపి గారు కిరణ్ గారు నైట్ అన్ని చోట్ల అలర్ట్ చేశారు. టీమ్స్ ఫార్మ్ చేసుకుని ఇమీడియట్గా అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ ఏం లేదు, జస్ట్ వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ అబౌట్ హిస్ ప్రెజెన్స్ అండ్ ఆల్. అన్ని ఆస్పెక్ట్స్లో కూడా టీమ్స్ అన్ని తిరిగి పట్టుకోవడం జరిగింది. కొంచెం లిమిట్ 2-3 hours టైం పట్టింది. అతను తరువుగా ఇంట్రాగేషన్ చేసి ఇంటాక్ట్గా ఆ స్నాక్సింగ్ జరిగినటువంటి ఆ గోల్డ్ ఐటమ్ని రికవర్ చేయడం జరిగింది. ఇతని మీద చర్యలు తీసుకుంటాం. వీఆర్ వర్కింగ్ అవుట్ వెదర్ వాట్ ఈజ్ ప్రీవియస్ హిస్టరీ అండ్ ఆల్ థింగ్స్ వీఆర్ వర్కింగ్ అవుట్ స్టిల్. అదంతా తీసుకొని ఇవి మళ్ళీ రిమాండ్ రిపోర్ట్లో కఠినంగా ఇలాంటి పనులు మనం చేయకుండా జాగ్రత్త తీసుకుంటాం. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే నైట్ టైం కొంచెం హార్డ్ అవర్స్లో వెళ్ళేటప్పుడు కొంచెం కొద్దిగా అప్రమత్తంగా చూసుకోవాలి. కొంచెం అబ్జర్వేషన్, అదేం పెద్ద సిటీలో అంతగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నిరంతరం మా రక్షణ మొబైల్స్ ఉంటాయి, నైట్ పెట్రోలింగ్స్ ఉంటారు, బ్లూ కోట్ ఉంటారు. నైట్ కూడా పెట్రోలింగ్ చాలా ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంది. ఎవ్రీడే మూవ్మెంట్ జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ అబ్జర్వేషన్స్ బాగుంటాయి కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉంటాయి. మనం ఏం డిస్కరేజ్ అవ్వాల్సిన పర్లేదు. అలాంటి విషయంలో ఇది పోలీసింగ్ అనేది ఎఫెక్ట్. మన టీం నైట్ టైం ఎస్పెషల్, డే టైం అంటే ఏదో యాక్టివ్గా పనిచేస్తాం. నైట్ టైం మన టీం వితిన్ అవర్స్లో అఫెండర్ను పట్టుకొని వితిన్ అవర్స్లో ప్రాపర్టీ రికవరీ చేసి ఇంటాక్ట్ యాక్టివిటీస్ అది చేయడం ద్వారా ఏంటంటే ఇది మంచి అప్రిషియేషన్ మా సిబ్బందికి సిపి గారు అభినందించారు. అలాగే నేను కూడా ఐఎమ్ అప్రిషియేటింగ్. మా ఏసీపీ గారు ఆధ్వర్యంలో సిఐ గారు ఈయన టీం అందరూ కూడా బాగా పనిచేశారు. థ్యాంక్ యూ. అంటే టెక్నాలజీ ఇఫ్ యూ డోంట్ మైండ్ some things we are unable to disclose all these things because these are all professional things and kindly understand that technology adi ela chesam cover lo given lo challenge ani చెప్పలేదు.